సీఎం జగన్ అరెస్ట్ పాత గొడవలన్నీ ఇప్పుడు బయటకు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. జగన్ను జైల్లో పెట్టిస్తానని సోనియాకు హామీ ఇవ్వలేదా? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా జగన్ను జైల్లో పెట్టిస్తానని సోనియా గాంధీకి ముందే హామీ ఇచ్చింది నువ్వు కాదా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం ప్రాంతాల్లో సోమవారం జరిగిన సభలు, సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జాతీయ నాయకులు అమిత్ షా, కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ముస్లిం మైనారిటీ హక్కులను కాలరాయడమేనన్నారు. అలాంటి మతతత్వ పార్టీ తరపున ఎలా పోటీ చేస్తున్నామని కిరణ్పై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలేనని 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలకు నీడ లేకుండా చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి చేస్తే, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు అవకాశం ఉన్న ఓటుకు కోట్లు కేసులో చిక్కుకొని చంద్రబాబు రాత్రికి రాత్రే ఏపీకి పారిపోయి వచ్చి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రానికి, ప్రజలకు తీవ్రంగా ద్రోహం చేసిన వారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్ల టీడీపీ పాలనలో అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నాయకులంతా దోచుకున్నారని విమర్శించారు. మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు బూటకు హామీలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో కులమతాలు, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అయితే అందిస్తున్నామని వివరించారు. రైతుల కోసం ఆర్బీఐలు ఏర్పాటు చేసి సేవ చేస్తున్న ఘనత జగన్కే దక్కిందని అయితే ఆయన వ్యాఖ్యానించారు.